నమస్కారం అండి. అంతర్యామిలో ఈ రోజంశం పరమ పూజ్యులు ఆచార్యులు మనకు అందించిన వారు సామవేదం షణ్ముఖ శర్మ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కాక ఈ దేశ చరిత్రలో, సంస్కృతిలో ఆదిశంకరుని ఆవిర్భావం, ఆవిష్కారం అద్భుతాంశాలు. కేరళలోని కాలడిలో జన్మించి చిన్న వయస్సులోనే అపార జ్ఞాన సంపదతో దేశమంతా ముమ్మార్లు పర్యటించిన ఆ మహానీయుడు గొప్ప వాంగ్మయాన్ని అందించడమే కాక తాత్విక జగతిలో సుస్థిరమైన స్థానాన్ని అలంకరించారు. దేశం నలు దిశల పీఠ ప్రతిష్టాపన చేసి ధర్మానికి పటిష్ట వ్యవస్థ ఏర్పరిచారు. ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు సరళ సుందర గంభీర భాష్యాలను రచించి వేదాంత విద్యను అనేక గ్రంథాలుగా రమణీయంగా ప్రకరణ సాహిత్య రూపంగా వెలువరించారు. జ్ఞాన భక్తి ఉట్టిపడేలా మధురమైన స్తోత్ర సాహితిని అందించారు. ఆనాటి భారతదేశంలో సనాతన ధర్మంలోని అనైక్యతను తొలగించి సమైక్యపరిచిన చైతన్య స్వరూపులు, జగద్గురువులై పూజ్యులయ్యారు. ఒకే పరమేశ్వరుని వారి వారి పద్ధతుల్లో విభిన్న రూపాల్లో ఉపాసిస్తున్నారే కానీ అంతా ఒకే పరమాత్మను ఆరాధిస్తున్నారని సమన్వయపరిచి షణ్మత ప్రతిష్టాపనాచార్యగా ప్రసిద్ధులయ్యారు. వారు కేవలం వేదాంత మత స్థాపకులుగానే కాక సమగ్ర వేద ధర్మ ప్రతిష్టాపకులని చెప్పడం సమంజసం. వారి తరువాత కొన్ని వందల ఏళ్లకు ఉద్భవించిన మరో ధార్మిక భక్తి మూర్తి శ్రీ రామానుజాచార్యుల వారు. ఆదిశంకరులు జన్మించిన వైశాఖ శుద్ధ పంచమి తిథియే వీరి జయంతి కావడం కాకతాళీయం అనకుండా దైవికమనాలి. వీరు వేద ప్రతిపాద్యమైన ఉపాసనని, భక్తిని పదిలపరిచి నాటి సమాజంలో గొప్ప చైతన్యాన్ని ప్రసరింపజేశారు. సిద్ధాంతరీత్యా శ్రీ శంకరులది అద్వైతమని, శ్రీ రామానుజుల వారిది విశిష్ట అద్వైతమని ప్రసిద్ధి. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడింటి మధ్య భేదం లేదని, మాయ వల్ల భేదం కనిపిస్తోందని, వేదాంత విచారణ వల్ల జీవేశ్వరుల రూపంలో ఉన్నది ఒకే పరమాత్మ అనే సత్యం తెలుస్తుందని శంకరుల ప్రతిపాదన. ఇది అభేదవాదం. జీవుడు, జగత్తు ఈశ్వరుడికి అధీనాలని, ఈశ్వర శరణాగతితో జీవుడు పరమాత్మను పొందుతాడని, ఆ పరమాత్మ వైకుంఠవాసి అయిన నారాయణుడని శ్రీరామానుజ మతం. చైతన్యుడైన జీవుడు, అచేతనమైన ప్రకృతి ఈ రెండు ఈశ్వరుడి నియంత్రణలోనివి. పరమాత్మ సర్వతంత్ర స్వతంత్రుడు, జీవులు పరతంత్రుడు అని విశిష్టాద్వైత సిద్ధాంతంలోని ముఖ్య అంశాలు. ఉత్కృష్టమైన తత్వచింతనను, ధార్మిక ప్రవృత్తిని, భక్తిని, సదాచారాన్ని, సద్గుణాల అవసరాన్ని మానవాళికి బోధించిన ఈ ఆచార్యుల ప్రభావం సనాతన ధర్మంలో బలంగా ఉంది. సిద్ధాంతపరంగా సూక్ష్మమైన కొన్ని భేదాలు మినహాయిస్తే ఈ ఇరువురు మహాశైల ద్వారా ధర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు ఎంతో పురిపుష్టిని చెందాయి. ఆ ఆచార్యుల స్ఫూర్తితో మనలో దివ్యత్వాన్ని జాగృతపరచుకొని ధన్యులు కావాలి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.